ఒక చిన్న పల్లెలో మీనా అనే అమ్మాయి ఉండేది. ఆమె రోజూ ఎంతో ప్రేమగా, రుచిగా సమోసాలు చేసేది. ఆమె సమోసాలు తిన్నవాళ్ళు ఇంకా ఇంకొన్ని కావాలని కోరికతో తిరిగి వచ్చేవాళ్ళు. ఒకరోజు సాయంత్రం సమయం. మీనా ఇంటి బయట ఒక్కసారిగా ఒక విచిత్రమైన వెలుగు కనిపించింది. ఆ వెలుగు మధ్య నుండి ఒక దెయ్యం లాంటి జిని బయటకు వచ్చింది. అది మీనా సమోసాలను వాసన చూసి పెద్దగా నవ్వింది. నీ సమోసాలు అదిరిపోయాయి. నీలాంటివాళ్ళు అరుదు. ఇప్పుడు నిన్నే సమోసా అమ్మాయిగా మార్చేస్తా అని మాయ చేసేసింది. ఒక్క క్షణంలో మీనా శరీరం మొత్తం సమోసాల్లా మారిపోయింది. ఆమె చేతులు, కాళ్ళు, ముఖం కూడా సమోసా ఆకారంలో మారిపోయాయి. భయంతో మీనా మార్కెట్ వైపు పరుగెత్తింది. కాని అక్కడ ఒక కొత్త సమస్య ఎదురయింది. జనాలు అందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. ఏమిటి? అంత పెద్ద సమోసా? దీన్ని తినాలి అంటూ ఆమె వెనకాల పడిపోయారు. మీనా ఎంత పరుగెత్తినా వాళ్ళు ఇంకా వేగంగా వెంబడించారు. ఎవరూ ఆమెను మనిషిగా గుర్తించలేదు. అలాంటి సమయంలో ఒక చిన్న కుక్కపిల్ల ఆమె ముందుకు వచ్చి నిలబడింది. అది పెద్దగా మురిగి ఆమెను రక్షించడానికి ప్రయత్నించింది. జనాలను దూరంగా తోసి మీనను ఒక సురక్షితమైన మూలకు తీసుకెళ్ళింది. మీనా భయంతో వణుకుతూ కూర్చుంది. కుక్కపిల్ల మాత్రం ఆమె పక్కనే కూర్చుని తోక ఊపుతూ ధైర్యం చెప్పింది. ఇదే సమయంలో మీనను శపించిన జినీ దగ్గర ఉన్న మాయజాలము నేలపై పడిపోయి పగిలిపోయింది. ఆ మాయ పోగొట్టగానే మీనా మళ్లీ తన అసలు రూపంలోకి వచ్చింది. ఆమె ఊపిరి పీల్చుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ చిన్న కుక్కపిల్లను చూసి, నన్ను అందరూ తినాలనుకున్నారు. కానీ నువ్వు మాత్రమే నన్ను కాపాడావు అని చెబుతూ దాన్ని ప్రేమగా కౌగిలించుకుంది. ఆ రోజు నుండి మీనా ఎక్కడికెళ్ళినా ఆ కుక్కపిల్లతోనే ఉంటుంది. జిని ఇచ్చిన శాపం పోయినా పప్పీ ఇచ్చిన ప్రేమ మాత్రం ఆమె హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయింది.